శ్రీకాంత్ వదిల తను చిరంజీవి గారిని హ్యాండిల్ చేయగలడా? సెకండ్ సినిమాకే ఇంత పెద్ద స్టార్ అవసరమా? ఇంతకీ తను అవన్నీ తమ్ముళ్ళు చూసే వచ్చుంటారు కానీ నువ్వు మూసుకో. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మన టాంగాడు మన చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్ ఓదెలతో తీయబోయే సినిమా గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు. రే నువ్వు అంత లాగ్ చేసే లోపే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే నువ్వు స్టార్ట్ చేయబే. వెల్కమ్ టు సీకే థాట్స్. దసరా మూవీ మనం ఆల్రెడీ దసరా మూవీ చూసాం. అది ఎంత పెద్ద హిట్ అయిందో కలెక్షన్ చూసి చెప్పేయచ్చు. అండ్ మన శ్రీకాంత్ వదిల డైరెక్షన్ కూడా చాలా పెద్ద ప్రెస్ అయింది ఆ మూవీ. అంటే చాలా మంచి మార్క్స్ పడ్డాయి. అండ్ తన నుంచి ఎటువంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటే సడన్ గా సర్ప్రైజ్ గా ఈ మూవీ అనౌన్స్ చేశారు. ఇదైతే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అసలు సెకండ్ మూవీ చిరంజీవి గారితో అంటే మామూలు యాంటిసిపేషన్ కాదు ఇది. దీనిపైన చాలా మంది క్యూరియాసిటీగా ఉన్నారు. అసలు ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గారు శ్రీకాంత్ వదిలని ఎందుకు నమ్మారు? ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఫస్ట్ మూవీ ఈస్ దసరా. ఇది ప్యూర్లీ మాస్ ఫిలిం. ఫస్ట్ ప్రాజెక్ట్ గా ఒక మాస్ ఫిలిం ని అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అనేది దట్ ఈస్ నార్మల్ థింగ్ కాదు. అలాంటిది హీస్ అచీవ్డ్ ఇట్. ఆ సినిమా అంతగానో సక్సెస్ అయింది. అండ్ సక్సెస్ అవడమే కాదు, తను చూపించే విధానం, ఆ టేకింగ్, ఆ డైరెక్షన్, 2-3 మూవీస్ తీసిన వాళ్ళలాగా ఉంటుంది ఆ మూవీ. ఈ థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం లాగా ఉంటుంది ఆ మూవీ. మేబీ అందుకే నమ్మారనుకుంటా. శ్రీకాంత్ వదిలా ఈస్ ప్యూర్లీ తెలంగాణ స్లాంగ్ లో చాలా చక్కగా మాట్లాడగలరు. ఈ మూవీ చిరంజీవి గారి మూవీ ఉంది కదా, తను అదే శ్రీకాంత్ వదిలా నరేషన్ స్టార్ట్ చేసిన 40-15 మినిట్స్కే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారంట. మీ ఊహకే అందిస్తున్నా, ఇది కూడా ప్యూర్ మాస్ మూవీయే పక్కా చెప్తున్నా. ఎందుకంటే ఆ పోస్టర్ చూస్తేనే చెప్పేయచ్చు దట్ ఈస్ ప్యూర్లీ మాస్ బేస్డ్ ఫిలిం. దీనమ్మ చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి సేమ్ లుక్లో కనిపిస్తున్నారు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అయితే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి గారు కంబ్యాక్ ఎప్పుడు ఇచ్చారు? ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వేరే ప్రపంచం కాబట్టి అది వదిలేసేయండి. నెక్స్ట్ ఆచార్యులు కూడా సేమ్ లుక్, సేమ్ అవుట్ఫిట్ అండ్ సేమ్ లుక్. దాని తర్వాత గాడ్ ఫాదర్, అందులో ఒకటి వేసారప్ప. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ గెటప్ గురించి వాల్తేరు వీరయ్య అండ్ బోలా శంకర్లో కూడా సేమ్ అవుట్ఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే విశ్వంబర్లో కూడా సేమ్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ట్రైలర్లోనే చూసాం. ఇంకేం చూపిస్తారా, ఇంకేం కొత్తగా మార్చారా అనుకునే టైంలో ఇప్పుడు మన శ్రీకాంత్ వదిల ఉన్నాడు కదా, అతను మన చిరంజీవి గారిని మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలానే చూపిస్తా అన్నారు. అది ఎలా అంటే రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. అందులో శ్రీకాంత్ వదిల గారు ఇలా మాట్లాడారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను అండ్ అతనితోనే సినిమా చేస్తున్నా అంటే నేను నమ్మలేకపోతున్నా. అండ్ తనకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత ఫ్యాన్ అయినా సరే తను కెమెరా ముందుకు రానంత వరకు నేను తన ఫ్యాన్ని. కానీ తన కెమెరా ముందు వచ్చాక తను నాకు ఒక యాక్టర్ అలానే ట్రీట్ చేస్తా. అండ్ మీరు ఇంతవరకు చిరంజీవి గారిని చూడని విధంగా నేను చూపిస్తా, ప్రామిస్. తను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అండ్ ఆల్సో మన పోస్టర్ రిలీజ్ అయింది కదా, పోస్టర్ కాదు, వీళ్ళిద్దరు హ్యాండ్స్ అలా పెట్టి ఫుల్ బ్లడ్ పాత్తో, అదే బ్లడ్తో నిండుంది చేతులు మొత్తం. దాంతోనే మనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈస్ ప్రజెంటింగ్ న్యూ, అంటే చిరంజీవి గారిని కొత్తగా చూపించబడుతున్నాడని దాంతోనే అర్థమైంది. తన మాటల్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నేనైతే ఏం నమ్ముతున్నా అంటే శ్రీకాంత్ వదిల గారు చెప్పిన విషయాలన్నీ బట్టి చిరంజీవి గారిని ఓల్డ్ గెటప్ లో చూస్తాం మనం. నాకు తెలిసి చిరంజీవి గారు ఇందులో ఎలా ఉండబోతున్నారు అంటే ఓల్డ్ గెటప్ లో ఉంటారు. లైక్ 50 or 60 అబౌవ్ ఉంటుంది తన క్యారెక్టరైజేషన్. ఎందుకంటే అలాంటివి అయితే ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. 50+ ఉన్న క్యారెక్టర్ పోషిస్తేనే, అదే చేస్తేనే మన జనాలు ఇనానిమస్ గా యాక్సెప్ట్ చేస్తారు. అది 100% ట్రూ. లేదు నేను మళ్ళీ 25 to 30 to 40 అమ్మాయి రొమాన్స్ డాన్స్ ఆ ఏజ్ చేసి అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు. తమిళ్లో నెల్సన్, లోకేష్ కనకరాజ్ వాళ్ళ మూవీస్ చూస్తే ఎంత బెటర్గా ఉంటాయి. అదే వాళ్ళ హీరోస్ కూడా ఓల్డ్ ఏజ్ ఉన్నట్టే చూపించారు. కొడుకుని పెట్టారు, మనవని పెట్టారు, విక్రమైన్ జైలర్. అట్లా చూపించిన యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఆ ప్రజెంట్ చేసే విధానం, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్. యంగ్ అండ్ మెచ్యూరిటీ డైరెక్టర్స్ అక్కడ ఉన్నది. ఆల్సో మన తెలుగులో కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ హోప్, నేను కూడా అనుకుంటున్నాను మన సైడ్ కూడా ఉన్నారు అండ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనకు ఒకరు ముందుకు వచ్చారు. శ్రీకాంత్ వదిల గారి పైన నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే తన వర్క్ని మనం ఆల్రెడీ చూసాం. తన టేకింగ్ ఎలా ఉంటుందో ఈ సీన్తో చెప్పేయచ్చు. నాకు తెలిసి డెఫినెట్గా మనం చిరంజీవి గారిని కొత్తగా తన మూవీస్లో ఎప్పుడు లేని విధంగా చూడబోతున్నామని నేను షూర్గా నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ మూవీ స్టార్ట్ అయ్యేది నాని గారి ఫిలిం తర్వాతనే. తను క్లియర్గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ టాపిక్ గురించి ఇవి నా థాట్స్. మీరు ఇంకేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఈ టాపిక్ ఎలా అనిపించిందో కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ